గాయస్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు? ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు. ఈరోజు మన వీడియో వచ్చేసి బ్యాక్ టు ఇండియా, అంటే మస్కట్ సిరీస్ ఎంతో కంప్లీట్ అయిపోయింది. మస్కట్ సిరీస్ కంప్లీట్ చేసుకొని నేను ఇంటికి వెళ్తున్నాను అనమాట, అంటే ఇండియాకి వెళ్తున్నాను, జిమ్కి వెళ్తున్నాను అనమాట. మార్నింగ్ లేసి అంటే ఎర్లీ మార్నింగ్ అంటే 7కి లేస్తాను. 7కి లేసి ఒక 2 అవర్స్ జిమ్ చేసి తర్వాత చెప్పడం కాదు, చూపిస్తాను. యాక్చువల్లీ ఇక్కడ వాన ఫుల్ పడుతుంది. రాత్రంతా వాన పడింది. అరబ్ కంట్రీస్లో వాన పడడం రేర్ అనమాట. ఇక్కడ వర్షపాతం అనేది చాలా తక్కువ. కానీ చలిగాలి ఇదే అన్నమాట మా జిమ్ము. చూడండి, నాకు మస్కట్లో నా ఫేవరెట్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది జిమ్ అనే చెప్తాను. ఫస్ట్ నేను జిమ్కి వచ్చినప్పుడు నాకు అసలు ఏం తెలియదు అనమాట, ఎట్లా చేయాలా ఏమి అని చెప్పేసి. అంటే కోచ్ వచ్చి కేరళ ఆయనేమో వెకేషన్కి ఇంటికి వచ్చినాడు అనమాట. అంటే ఇయర్లీ వన్స్ వెకేషన్స్ హాలిడేస్ అని ఇస్తారనమాట వాళ్ళకి, ట్రైనర్స్ కూడా. ఇంటికి వెళ్ళి ఒకసారి ఫ్యామిలీ మొత్తం చూసుకొని ఒక 2 months ఇంటికాడ ఉండి 2-3 months ఇంటికాడ ఉండి వచ్చేదానికి వీళ్ళు పర్మిషన్ ఇస్తారనమాట ఇక్కడ జిమ్లో ఉన్న ఓనర్లు. అప్పుడు నేను జాయిన్ అయినప్పుడు ట్రైనర్ లేడనమాట. ఫస్ట్లో వచ్చినప్పుడు నాకు భాష రాదు అసలు ఎట్లా చేయాలో ఏమో నాకు ఏం తెలియదు. కానీ యూట్యూబ్లో వీడియోస్ చూసి, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి ఎట్లా చేయాలా ఏమని చెప్పేసి జిమ్ము చాలా అంటే చాలా కష్టపడిన అనమాట ఫస్ట్లో. అప్పుడు ఒక ఫ్రెండ్ పరిచయం అయినాడు అనమాట, అరేబియా ఫ్రెండు. అతను నన్ను చూసి నేను చేస్తా అంటే అట్ట కాదు ఇట్టే చేయాలని చెప్పేసి ఆ ఫ్రెండు ఒక 1 week అంతా నాకు బాగా ఎలా చేయాలి ఏమని చెప్పేసి బాగా నేర్పించినాడు. ఆ తర్వాత చిన్నగా నేనే నేర్చుకున్నాను. తర్వాత ఫస్ట్లో చాలా కష్టంగా అనిపించేది జిమ్. చేయంగా ఒక 2-3 weeksకి బాగా నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత మళ్ళీ అంతగా కష్టంగా ఏం అనిపించలేదు అనమాట. కొంచెం చేసే కొద్దీ నాకేం జిమ్లో ఎంత టైం ఉన్నా ఉండాలనిపిస్తుంది, అంత ఫ్రీగా ఉంటాను జిమ్లో. ఓకే గాయస్, చూడండి గాయస్, మొత్తం ఫుల్ మస్కట్ అంతా వాన పడి బాగా మునిగిపోయింది. షాపింగ్ కన్నా వచ్చినాను, చూస్తే ఎట్లా పానీ కన్నా రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి. ఇదే అనమాట మస్కట్ ఎయిర్పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. లోపల సూపర్గా ఉంటుంది. మొత్తం A to Z చూపిస్తాను. ఇదన్నమాట మొత్తం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. చూడండి, ఫ్లైట్స్ అన్నీ ఎట్లా పార్క్ చేసినారు వరుసగా, అన్నీ ఒమాన్ ఎయిర్. మేము పోయేది కూడా ఒమాన్ ఎయిర్లోనే. నా ఫ్లైట్ కూడా ఇప్పుడు ఒమాన్ ఎయిర్ అనమాట. చూడండి, మొత్తం అంత బాగుంది. ఇప్పుడే లగేజ్ చెకింగ్ అయిపోయింది. మొత్తం టికెట్ అన్ని తీసుకునేసినాను. లగేజ్ చెకింగ్ అయిపోయేసి ఇంకా బోర్డింగ్ పాస్ కూడా వచ్చేసింది. వెయిటింగ్ హాల్కి వెళ్ళాలి. అంతలోకి చిన్న షాపింగ్ చేయాలి ఎయిర్పోర్ట్లో. సరే, ఎయిర్పోర్ట్ మొత్తం చూపిస్తాను. చూడండి గాయస్, మొత్తం బ్రాండ్
ముందు ఫ్రెండ్కి ఒకరికి వైన్ కొందామని వచ్చినాను. మొత్తం వైన్స్ సూపర్గా ఉన్నది, రేట్లే హైలో ఉన్నాయి. ఎట్టకేళ్ళకి ఒక బాటిల్ కొన్నాను. ఇదే అనమాట మనం కొనిన బాటిల్. చూడండి గాయస్, మస్కట్ ఎయిర్పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ఎయిర్పోర్ట్ ఏమో సూపర్గా ఉంది, వేరే లెవెల్. చూడండి గాయస్, ఎయిర్పోర్ట్ మొత్తం ఇదంతా చాక్లెట్ కౌంటు, రకరకాల చాక్లెట్లు. ఆల్మోస్ట్ మనం చాలా తీసుకునేసినాము, రకాలు ఉన్నాయి. ఏమన్నా తీసుకుందామా అని చూస్తున్నాను. ఇంకా మనకాడ ఎట్లా డబ్బులు మిలిగి ఉంది, ఆ డబ్బులు ఏదో ఇక్కడనే ఖర్చు పెట్టేద్దామని చూస్తా అన్నాను. చూడండి ఎయిర్పోర్టు, ఇది వెయిటింగ్ హాల్ అనమాట. మొత్తం వెయిటింగ్ హాల్. మనది వచ్చేసి B11, చాలా దూరం పోవాలి. మధ్యగో ఇట్లా నిలబడినామంటే కానీ ఇదే తీసుకొని పోతుంది, మనం నడచాల్సిన అవసరం లేదు. ఫుల్ బతక ఉండేవాళ్ళు పనికొస్తుంది, అంటే నాలాంటి వాళ్ళు కనుక్కోండి. వాటర్ బాటిల్, ఒక పెప్సీ తీసుకున్నాను. ఇవి వచ్చేసి నాకు 3.5 రియల్ పడింది. 3.5 రియల్ అంటే మన ఇండియన్ రూపీస్లో చెప్తాను. అట్లే పక్కన చూడండి, వైన్ బాటిల్ తీసుకున్నాను మా ఫ్రెండ్కి. జస్ట్ ఇప్పుడే తిన్నాను అనమాట. అమ్మ చపాతీ చేసి పంపించింది. అమ్మ చపాతీలు తినేసి ఇంకా ఫ్లైట్కి ఇంకో 2 అవర్స్ ఉంది. 2 అవర్స్ కొంచెం రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి మామూలుగా స్లీపింగ్లో ఉంటాయి, ఇక్కడ వచ్చి పడుకున్నాను. ఒకసారి చూడండి. మీకు ఓవరాల్గా మస్కట్ ప్లాన్ అంటే మస్కట్ ట్రావెలింగ్ గురించి ఫుల్ డీటెయిల్స్ పాయింట్ టు పాయింట్ చెప్తాను. అందరూ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు వీడియో చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ వీడియో. మస్కట్కి ఎవరైనా కానీ రావాలనుకుంటే కానీ, ఒకటి వర్కింగ్ వీసాతో రావచ్చు, ఇంకోటి టూరిజం రావచ్చు. టూరిజంలో 2 ఉన్నాయన్నమాట. ఒకటి 3 months వీసా, ఒకటి వచ్చేసి 1 month వీసా అని చెప్పేసి. 3 months వీసా అయితే కన్నా మనకు కపిల్ అనేది ఒకరు ఉండాలన్నమాట, అంటే అరబా ఉండాలి, అంటే మనకు షూరిటీ. 3 months వీసాకి అయితే షూరిటీ అనేది ఖచ్చితంగా ఎవరెవరు కావాలా. అది 1 month వీసా అయితే కన్నా షూరిటీ అనేది ఎవరు అవసరం లేదు. మస్కట్లోనే కొన్ని ఏజెన్సీ ఉంటాయి. ఫస్ట్ బోర్డింగ్ అయిపోతేనే వెయిటింగ్ హాల్లోకి రావాలి. తర్వాత టికెట్ చెకింగ్ ఉంటుంది. హైదరాబాద్లో అయితే కన్నా టికెట్ చెకింగ్ అయిపోతే డైరెక్ట్ ఫ్లైట్లోకి పంపించేస్తారు. కానీ ఇక్కడ అట్లా కాదు, టికెట్ చెకింగ్ అయిపోయినాక కూడా మళ్ళీ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయాలి, ఒక 1 hour అంట. చూడండి, ఒకసారి చూపిస్తాను. అందరూ వచ్చి కూర్చుని ఇదన్నమాట వెయిటింగ్ హాల్. ఇంకోటి అక్కడ పైన కనపడుతుంది కదా, ఆడ టికెట్ చెకింగ్ చేస్తారనమాట. ఆడ నుంచి అయిపోతేనే ఇక్కడ వెయిటింగ్ హాల్. మళ్ళీ బోర్డింగ్లు అన్నీ కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఫ్లైట్లోకి వెళ్తున్నాను అనమాట. ఇది నా 4th ఫ్లైట్. ఇది నేను 4వ మాత్రం ఫ్లైట్ ఎక్కడం. ఫ్లైట్ ఎక్కినాక డీటెయిల్స్ అని చెప్తాను. ఒకసారి ఫ్లైట్ చూడండి. చూడండి గాయస్, ఇప్పుడే ఫుడ్ వచ్చిందనమాట. వెజిటేబుల్స్, బ్రెడ్, ఎగ్ బిర్యానీ, నాన్ వెజ్ తీసుకున్నాను అనమాట. వాటర్ బాటిల్, స్పూను, జ్యూస్, ఆరెంజ్ జ్యూస్. బళ్ళారి దగ్గర
వెళ్ళిపోతున్నాం అన్నమాట. మనం అనంతపురము, ధర్మవరము, తిరుపతి నుండి చెన్నైలో దిగుతాం అన్నమాట. ఇంకా 1 అవర్ జర్నీ ఉన్నది. చూడండి, ఇక్కడి నుంచి చెన్నైకి వస్తున్నాను అన్నమాట. మన పైలట్ మామ హీరో కొట్టేస్తాను గాల్లో. గైస్, ఇప్పుడే చెన్నై ఎయిర్పోర్ట్లోకి ల్యాండ్ అయినాం. చూడండి చెన్నై ఎయిర్పోర్ట్ ఎంత బాగుంది. చెన్నై ఎయిర్పోర్టు చూడండి ఎంత బాగుంది. లగేజ్ కౌంటర్ కాడ ఉన్నాను, ఇంకా నా లగేజ్ రాలేదు. చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు లగేజ్ కోసం. హాయ్ గైస్, ఫైనల్గా వచ్చేసినాము. లగేజ్ అంతా తీసుకునేసాము. ఇంకా బయటికి వెళ్తున్నాను. బయటికి ఎమర్జెన్సీలో నన్ను పట్టుకున్నారు ఫ్రెండ్స్. పట్టుకొని కొంచెంసేపు విచారించినారు, కొంచెం టైం పడుతుంది.